జై శ్రీరామ్. మిత్రులారా, ఒకసారి ఇతగాడు ఏదో మాట్లాడుతున్నాడు, ఒకసారి వినండి. హిందూ మత పిచ్చి వాళ్ళకి ఒక గమనిక. క్రైస్తవ్యం అంటే ఒక మతమని, ఒక ప్రాంతానికి చెందినదని, ఒక జాతికి చెందినదని అనుకుంటున్న మీకు ఒక సూచన. క్రైస్తవులను అంగీకరించని మీరు క్రైస్తవులు చేసినవి కూడా అంగీకరించకండి. విద్యుత్ బల్బులు వాడకండి. పవర్ కనిపెట్టింది క్రిస్టియనే. బల్బు గడ్డి కనిపెట్టింది, ఎలక్ట్రిక్ బల్బ్ కనిపెట్టింది థామస్ ఆల్వా ఎడిసన్, అమెరికా. దీపాలు వెలిగించుకోండి, మంట వేసుకోండి. మోటార్ బైక్స్ వాడకండి. మోటార్ సైకిల్ కనిపెట్టింది కాన్స్టాన్, క్రిస్టియన్. పెన్నులు వాడకండి. బాల్ పాయింట్ పెన్ కనిపెట్టింది జోన్ లేడర్, క్రిస్టియన్. పెట్రోల్ కారు నడపకండి. పెట్రోల్ కనిపెట్టింది కార్ల్ బెంజ్, జర్మనీ, క్రిస్టియన్. టీవీ చూడకండి. టెలివిజన్ కనిపెట్టింది ఫ్రాన్స్ వర్త్, క్రిస్టియన్. లేజర్ చికిత్సలు చేయించుకోకండి. లేజర్ కిరణాలు కనిపెట్టింది ప్రైమ్, క్రిస్టియన్. ఈ ప్రతి వస్తువు కూడా, ఆ పదార్థం అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే పంచభూతాల నుంచి తీసుకురావాల్సిందే. గాలి, నీరు, భూమి, ఆకాశం, నిప్పు. ఈ పంచభూతాల నుంచి మీరు కనిపెట్టిన ఏదైతే వస్తువులు అనుకుంటున్నారో అవి ఈ పంచభూతాల నుంచి తీసుకురావాల్సిందే ఆ పదార్థాన్ని. కరెంటు ఉందనుకోండి, మనకు వాటర్ ద్వారా, లేదు భూమి నుంచి థర్మల్ విద్యుత్ అని చెప్పేసి అంటారు కదా, అది భూమి నుంచి, అలాగే గాలి నుంచి, ఇలా మనకు కరెంటు అనేది మనకు ఏదున్న పంచభూతాల నుంచి రావాల్సిందే. వితిన్ బంగారం కావాలన్నా కూడా మనకు భూమి నుంచి రావాల్సిందే. ఏది కావాలన్నా కూడా ఈ పంచభూతాల నుంచి మాత్రం మనకు పదార్థం అనేది దొరుకుతుంది. ఈ పదార్థాన్ని ఎవరు చేసిండ్రయ్యా, ఎవరు కనిపెట్టారు, ఎవరు తయారు చేశారు? ఇది ఈ క్రైస్తవులు ఆయన తయారు చేశారా? సర్వేశ్వరుడు, దేవుడు. ఆయన లేకపోతే ఈ పంచభూతాలు లేవు, ఈ పంచభూతాల సృష్టి లేదు. వాటి నుంచి తీసుకొచ్చి అసలు అది లేకపోతే, ఆ మూలం లేకపోతే నీకు ఆ వస్తువు ఎక్కడిది? ఆ మూలంలో లేని వస్తువులు, ఆ పంచభూతాలలో లేని ఆ పదార్థాల నుంచి తయారు చేయలేని వస్తువులు ఏనంటే చూపెట్టు. మా నుంచి నువ్వు కాపీ చేసుకున్నావు. మా దేవుడు తయారు చేసిన ఈ పంచభూతాలు నుంచి పదార్థాన్ని తీసుకొని నువ్వేదో తీసుకున్నదే. ఆ పదార్థం లేకపోతే నీకు వస్తువు ఎక్కడిది? కాబట్టి ఆ పదార్థం ఏది, ఈ పంచభూతాల నుంచి లేని పదార్థం ఉన్న వస్తువు ఏది ఉన్నదో అది చూపెట్టు, మేము వాడుకుంటుంటాం. మా నుంచి మీరు దొంగలిస్తారు పదార్థాలని, పంచభూతాల నుంచి వ్యాపార నిమిత్తం తయారు చేసి మాకు అమ్ముతుంటారు. నువ్వు అమ్మకుంటుంటే మేమెందుకు కొంటాం? నువ్వు వ్యాపార నిమిత్తం తీసుకుంటే మేము డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నాం. అది మా దేవుడు కనిపెట్టిండు. మా దేవుడు చేసిన పంచభూతాల నుంచి, అగ్ని, వాయువు, నీరు, భూమి, ఇలా పంచభూతాల నుంచి తీసుకున్న పదార్థాల నుంచి నువ్వు తయారు చేసిన వస్తువే. కానీ లేని వస్తువులు ఏమన్నా ఉన్నాయా? ఆ పదార్థం లేని వస్తువులు ఏదో గొప్ప మెసేజ్ని ప్రపంచానికి నేను చాటి చెప్తున్నా అని చెప్పేసి అని ముడ్డి కిందకి ఎన్ని వచ్చినాయో నీకు. మొన్ననే ఏదో బర్త్డేలు అది చేస్తున్నారు మీ వాళ్ళు. బుద్ధి లేదు మీకు. వయసు పెరుగుతుంది తప్ప బుర్ర పెరగట్లేదు. కాబట్టి వయసుతో పాటు బుర్ర పెంచుకోండి. ఏం చెప్తున్నావు సమాజానికి? అదే నువ్వు చెప్పేది. దేవుడు అనేటివాడు నీకు నిజంగా దేవుడు అర్థమైతే నువ్వేం చెప్పాలంటే, ఆయన దయ అనేది సర్వశరీరుల మీద ఉన్నది. మంచివారి మీద, చెడ్డవారి మీద వర్షం కురిపిస్తున్నాడు. ఆయన దయ అందరి మీద ఉన్నదని చెప్పుకోవాలి నువ్వు జ్ఞానవంతుడు అయితే. అంతే తప్ప అంత దిగజారిపోయి మా క్రైస్తవులు తయారు చేసిన వస్తువులు ఇందులో వాడకూడదు అని చెప్తున్నావంటే నీ దిగజారుతనం ఎంత అయిపోతుందో నువ్వే ఆలోచించుకోవాలి. చెప్పండి, ఒకటి చూపెట్టండి. పంచభూతాల నుంచి, ఆ పదార్థం అనే నుంచి లేని వస్తువు ఏదైనా ఉన్నదా మీ క్రైస్తవులు కనిపెట్టింది?
మరి ఆ పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? సర్వేశ్వరుడు చేశాడు కదా. వాటిని పట్టుకునేది ఇది వాడొద్దు అంటున్నావు. ముందు మీరు అసలు ఆ వస్తువులు తయారు చేయడం ఆఫ్ చేయాలి. అర్థమైందా? కాబట్టి ఆలోచించండి మిత్రులారా. ఈ గొర్రెలు, కొండ గొర్రెలు మరి చెప్పే మాటలు ఏది ఉందో ఏది పట్టించుకోదు. వాళ్ళ జ్ఞానం లేదు, జ్ఞానం లేని వాళ్ళు.